గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నా. అది MT15కి మనకి ముందల ఇట్లా మనకి ఖాళీ ప్లేస్ ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి, ఈ లైట్స్ కింద మనకి ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇది దూరం నుంచి చూస్తే కొంచెము అంత మంచిగా అనిపించదు అనమాట. సో నేనేం చేశానంటే దీన్ని కవర్ చేయడానికి అయితే ఒక ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ పెట్టిన అనమాట. సో అది మనం దీనికి ఫిక్స్ చేద్దాము. సో ఫిక్స్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో లుక్ అనేది బండిది. సో మనం దూరం నుంచి చూసినప్పుడు ఇట్లా ఎలా ఉంటుందంటే ఈ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, సో దూరం నుంచి చూస్తే లుక్ ఇలా ఉంటుంది. కొంచెం ఇదంతా మంచిగా అనిపించదు. సో ఆ గ్యాప్ అనేది నాకైతే నచ్చలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సో నేను దీన్ని కవర్ చేయడానికైతే ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టినా. సో అది వచ్చేసి MT15 విండ్లైట్. సో అదైతే అన్బాక్స్ చేసి చూద్దాము మనం ఒకసారి. సో చూడొచ్చు, మనకైతే ఇది ఒక్కటే వచ్చింది ఈ బాక్స్లో అయితే. ఇంకా మనకి ఈ బాక్స్లో అయితే ఏమీ రాలేదు. సో చూడొచ్చు మీరు, ఇందులో అయితే ఒకటి కార్డ్ ఒకటి అండ్ ఇది ఇన్వాయిస్ అనుకుంటా. సో ఇది బ్రాండ్ వచ్చేసి మనకి ఆటోనేటి. సో చూడండి, ఆటోనేటివ్ బ్రాండ్ ఇది. ఓకే, కాకపోతే ఓకే క్వాలిటీ పరంగా అయితే ఓకే, అది మరీ అంత వీక్ అయితే ఏం లేదు. సో ఇది ఇన్వాయిస్ డీటెయిల్స్. సో మనకి ఇక్కడ కాస్ట్ చూద్దాము. సో చూడవచ్చు, మనకి ఇది 145 రూపీస్కి అయితే వచ్చింది. కాకపోతే మనకి డెలివరీ ఛార్జెస్ ఏమైనా మీకు యాడ్ అవుతాయేమో చూసుకోండి. ఒకవేళ మీరు తీసుకోవాలి, MT యూజర్స్ ఎవరైనా ఉంటే తీసుకోవాలనుకుంటే డెలివరీ ఛార్జెస్ ఏమైనా ఉంటాయేమో చూసుకోండి. ఓకే, సో దీని అయితే మనము ఫిక్స్ చేద్దాము. ఫిక్స్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఫిక్స్ చేయాలో కూడా. కాకపోతే దీన్ని ఎప్పుడైతే మనం దీన్ని ఫిక్స్ చేస్తామో, కానీ దీని లుక్ అయితే వేరే ఉంటుంది అనమాట. మరి మనకి ముందల ఆ లైట్ పైన, ప్రొజెక్టర్ లైట్ పైన మనకి ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ గ్యాప్ అనేది చూడనీకి అంత బాగుండదు సైడ్ నుంచి. సో మనకు కానీ ఎవరికైనా కానీ, అంటే ఇది మరీ స్ట్రాంగ్ అయితే కాదు. సో బట్ ఓకే, సో ఈ విధంగా అయితే ఉంది ఇది. సో దీన్ని ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో మనకి ఇక్కడ, సో ఏదైతే గ్యాప్ వచ్చిండేవాడు, సో చూడండి ఈ గ్యాప్లో ఫిక్స్ చేస్తాం మనం దీన్ని. ఓకే, సో ఈ గ్యాప్లో ఫిక్స్ చేస్తాము. సో ఇది చూడనీకి ఏంటంటే కొంచెం ఇది గ్యాప్ అనేది కవర్ అయిపోతుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం లుక్ అనేది వేరేలా ఉంటుంది అనమాట, కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది లుక్. సో మనం ముందర చూడొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది లుక్ అయితే మనకి వచ్చేసి. ఓకే, సో ఇది నేను ఫిక్స్ చేసేటప్పుడు ఎలా ఫిక్స్ చేయాలని చెప్పేసి మీకు అయితే వీడియో అయితే చూపిస్తాను. సో ఫిక్స్ చేసేటప్పుడు అయితే వీడియో అయితే రికార్డ్ చేసి చూపిస్తాను. సో తర్వాత లుక్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో అదైతే ఫిక్స్ చేసినామంటే కొంచెం మనకి ఏంటంటే కొత్త లుక్ వస్తుంది బండికి అయితే. సో అట్లా. ఓకే, సో ఇదైతే ఫిక్స్ చేసేటప్పుడు మీకు అయితే ఒక వీడియో పెడతాను. సో చూద్దాం. ఓకేనా. సో ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ఇవి వింగ్లెట్లు తీసుకుంటారు కదా, చాలామంది ఏంటంటే కలర్స్ రాంగ్, అంటే మ్యాచ్ అవ్వనివి పెడుతున్నారు. సో నాకు తెలిసి అయితే ఈ బ్లాక్ కలర్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని నా ఉద్దేశము. కొంతమంది రెడ్, లైక్ మన వీల్స్ ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ పెడుతున్నారు. సో అది కూడా ఓకే. బట్ కొంతమంది అయితే నిబ్బాగాలు ఉంటారు కదా, గ్రీన్ కలరు అది ఇది డిఫరెంట్ కలర్స్ పెడతారు. కొంచెం అది చూడడానికి అంత బాగాలేదు. కొంచెం చూసుకోండి కలర్ అయితే కరెక్ట్ మ్యాచ్ అయ్యే కలర్ అయితే పెట్టండి. ఓకే, నేను చెప్పేది పర్టికులర్గా MT15 గ్రే మ్యాట్ ఫినిష్ కలర్ గురించి చెప్తున్నా. అంటే ఈ కలర్ గురించి చెప్తున్నా నేను. వేరే బైక్స్ కంటే అది మనకు తెలియదు, ఇంకా అది మీరు చూసుకోండి. చూసారా సార్ డబుల్ యాక్షన్, వీడు ఏ సైడ్ సార్ వీడిని. మోడిఫికేషన్ అంటే గుర్తొచ్చింది, టాపిక్ వచ్చిందని చెప్తున్నా. సో మోడిఫికేషన్ అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్న వెంటనే మోడిఫికేషన్ చేయించకండి. ఒకవేళ చేయించాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సర్వీసెస్ ఏదైతే ఉంటాయో 4 సర్వీసెస్, ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి కదా, అవి అయిపోయిన తర్వాత, లేకపోతే మీకు బైక్ బోర్ కొట్టినప్పుడు, లేకపోతే అంటే చాలా డేస్ అయినప్పుడు, అంటే ఇయర్స్ దాటినప్పుడు అప్పుడు చేయించండి. ఎందుకంటే అప్పుడు మనకి బండి మీద ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఇవి ఉంటాయి కదా ఇన్సూరెన్స్ అని, ఇప్పుడు ఫ్రీ సర్వీసెస్ కానీ మోడిఫికేషన్ చేస్తే ఏంటంటే ఇవన్నీ క్లెయిమ్ చేసుకోలేము మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటాయి కదా మనకి, మన యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వెహికల్ మోడిఫికేషన్ ఉంటే మనకి అదైతే రాదు. ఓకే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ కానీ ఫ్రీ సర్వీసెస్ తర్వాత కానీ ఎప్పుడు మనకి బండి బోర్ కొట్టినప్పుడు అప్పుడు మోడిఫికేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే, చేపిస్తే చేయించవచ్చు. బట్ నిబ్బలాగైతే చేయొద్దు.
కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు కదా, వీడియోస్ వాళ్ళు అంటే చూస్తుంటాం కదా మోడిఫికేషన్లు, నవ్వు వస్తాయి వాళ్ళ వీడియోస్ చూస్తుంటే. మరీ దారుణం, బండిలా ఉండదు అది, అది వేరే కొత్త, దాన్ని హైబ్రిడ్ చేసేస్తారు, దాన్ని కొత్తగా వీళ్ళు తయారు చేసేస్తారు బైకుల్ని. సో ఈ వీడియో చూస్తే మస్తు నవ్వు వస్తుంది. సారీ గాయ్స్, యాక్చువల్గా నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకున్నా కానీ చేయలేదు. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? అంటే రికార్డ్ చేయడం మర్చిపోయినా, రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయినా. సో అంతా ఫిక్స్ చేసినాక నేను అప్పుడు చూసుకున్నా రికార్డ్ అవుతలేదని, తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ లుక్. మనం ఫిక్స్ చేయించినాం కదా ఇందాక. సో ఇట్లుంటుంది లుక్ అయితే. కింద మనకి స్క్రూస్ వస్తాయి. సో స్క్రూస్ కాడ ఇక ఏదైతే స్క్రూ ఉందో ఈ స్క్రూని రిమూవ్ చేసి ఇది పెడతారనమాట. రెండింటికి ఉంటుంది, అటువైపు ఇటువైపు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. సో ఏంటంటే గలీజ్ లుక్ అనేది పోయింది నాకు తెలిసినంత వరకు అయితే. కొంచెం గలీజ్ ఉంటుండే ఎంతమందికి ఇట్లా నోరేదో కిందికి జారిపోయినట్టు. సో ఇప్పుడు నువ్వు ఈ స్క్రూస్ నుండి ఇప్పేసి పెట్టేసి అయిపోయి మళ్ళీ ఫిక్స్ చేస్తే అయిపోతుంది. వెరీ సింపుల్. సో ఫిక్స్ చేయించాం మొత్తానికి అయితే. ఓకే, ఇప్పుడైతే కొంచెం లుక్ అయితే బాగుంది చూడనీకైతే, షార్ప్గా ముందల. ఎవడైనా అడ్డొస్తే అంతే ఇంకా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ సో మీకు MT-15 గురించి మరిన్ని వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.